హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి 5 మినిట్స్లో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో పులిహోర నా స్టైల్లో. కావాల్సిన పదార్థాలు చాలా యమ్మీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు, చాలా యమ్మీ ఉంటుంది. ముందుగా స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పల్లీలను వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లోపల వరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇది ఫ్రై అవుతుండగా దీంట్లో పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారుతుండగా పొట్టు మినపప్పును యాడ్ చేసుకోవాలి. చాలాసార్లు చెప్పాను, పొట్టు మినపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని. పులిహోరకి ఎక్కువ దినుసులు ఉంటేనే బాగుంటుంది. ఆవాలను కూడా యాడ్ చేసుకుని, తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తినేటప్పుడు పంట కింద తగిలి చాలా యమ్మీ ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర వేసుకుని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, కొంచెం పసుపు వేసుకుని, తర్వాత కొంచెం ఇంగు వేసుకుని మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంగు వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మామిడికాయని మనం తురుము కింద చేసుకుని, ఆ తురుముని దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే మామిడికాయ అదంతా పప్పు దినుసులు అంతా పట్టి, పసుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆప్షనల్ కొంచెం బెల్లం యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత రైస్ వేసుకోవాలి. ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా సింపుల్గా ఇంట్లో చేయండి. సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ మనకు చాలా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.